ఎస్ఎఫ్ఐ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఈరోజు దేశంలోనే ముఖ్యంగా విద్యారంగ సమస్యల మీద సామాజిక సేవా దృక్పథంతో ఈ దేశాన్ని మార్చాలంటే ముందు విద్యారంగాన్ని మార్చాలి, ఈ దేశ నిర్దేశం చేయాలంటే అది విద్యారంగంలోనే సాధ్యమవుతుందని చెప్పి నమ్మి ఆ రకంగా విద్యారంగ రంగంలో ఉన్నటువంటి విద్యారంగ అభివృద్ధి కోసం, ముఖ్యంగా ఈరోజు శాస్త్రీయ విద్య కోసం, అసమానత లేని సమాజం కోసం అనుకరికని పోరాటం చేస్తున్న ఏకైక విద్యాసంఘం దేశంలో బహుశా ఎస్ఎఫ్ఐ. దాదాపు రీసెంట్గానే మనం 55 ఏళ్ళలో అడుగుపెట్టాము. ఎస్ఎఫ్ఐ ఏర్పడి 55 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా కూడా ఈరోజు విద్యార్థి లోకానికి ఎస్ఎఫ్ఐ ఒక పిలిపించింది. ఈ దేశంలో ఉన్నటువంటి విద్యారంగాన్ని కాపాడుకున్నాం, విద్యారంగాన్ని కాషాయం కాకుండా అశాస్త్రీయం కాకుండా దీన్ని పట్టాల డిగ్రీ కాదు కొట్టలిపై డిగ్రీలు కావాలనే దాంతో ఎస్ఎఫ్ఐ పనిచేస్తూ ఉంది. ఈరోజు దేశంలో ఢిల్లీ నుంచి గది దాకా అనేక విద్యా సంస్థల్లో ఎస్ఎఫ్ఐ ఆ రకంగా విద్యారంగ సమస్యల మీద జేఎన్యూ కానీ హెచ్టీ అనేటువంటి ప్రఖ్యాత యూనివర్సిటీలో కూడా ఈరోజు ఎస్ఎఫ్ఐ గెలుస్తుంది. ఎస్ఎఫ్ఐ భగత్ సింగ్ స్ఫూర్తితో, భగత్ సింగ్ తెలుసు కదా మీ అందరికీ, 23 ఏళ్ళ వయసులోనే ఈ దేశం కోసం ఉరికామని ముద్దాడిన యోధుడు తెలుసా. ఆయనతో పాటు ఇంకో 2 మిత్రులు ఉన్నారు. ఎవరు? సుఖదేవ్, ఎస్ రాజ్గురు. వీళ్ళు ముగ్గురిని బ్రిటిష్ ప్రభుత్వం 1931 మార్చి 23న ఉరేసింది. దాదాపు 90 ఏళ్ళ క్రితం. ఎందుకు ఉరేసింది అంటే ఈ దేశానికి స్వాతంత్రం కావాలా, స్వేచ్ఛ వాయువులు కావాలా, ఈ దేశాన్ని మేమే పాలించుకుంటామని చెప్పి పిలుపునిచ్చారు. అంతేకాదు ఈ దేశంలో సామ్రాజ్యవాదులు, ఆ రోజు బ్రిటిష్ ఎవరైతే సామ్రాజ్యవాదులు ఉన్నారో ఈ సామ్రాజ్యవాదుల పట్ల చాలా స్పష్టమైన వైఖరి వాళ్ళు ఉండే సంస్థ హిందుస్థాన్ రిపబ్లికన్ సోషలిస్ట్ ఆర్మీ అని పేరు పెట్టుకుని ఆ రకంగా చంద్రశేఖర్ ఆజాద్ ఇట్లాంటి అనేక మిత్రులతో ప్రవర్తనతో ఆ రకంగా ఆ రోజు వాళ్ళు చేసిన పోరాటం ఏంటి? ఆ పోరాటం అంటే విజ్ఞానం కోసమే చదువు, ఉద్యోగం కోసం కాదు అనేవాళ్ళు చేతులు ఎత్తండి. చాలా స్కూల్లో చాలా చోట్ల ప్రశ్నిస్తున్నప్పుడు మా అమ్మ నాన్నలు చాలా కష్టపడుతున్నారు సార్, నేను చదువుకొని మంచి ఉద్యోగం సాధించి బాగా డబ్బులు సంపాదించాలి, ఇది ఈ సీక్వెన్స్ చెప్పడం. కానీ మీలో చాలామంది ఉద్యోగం కోసం కాదు విజ్ఞానం కోసం అన్నారు. ఇది చాలా సంతోషకరం. చదువుకున్న ప్రతి ఒక్కళ్ళకి ఉద్యోగం కావాలి అని అంటే ఏదో ఒక రూపాయలు ఉద్యోగం వస్తుంది. అర్థమైందా? 7వ తరగతి చదివిన వాళ్ళకి 7వ తరగతి ద్వారా వస్తుంది, 10వ తరగతి చదివిన వాళ్ళకి 10వ తరగతి ద్వారానే వస్తుంది, ఇంటర్మీడియట్ చదువుకున్న వాళ్ళకి ఇంటర్మీడియట్, ఇంజనీరింగ్ చదువు ఏ స్థాయికి తగ్గ ఉద్యోగం ఆ స్థాయికి వస్తుంది. కానీ చదువు అనేటువంటిది ఉద్యోగం కోసమే కాదు. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ పేరు నమస్కారాలు. విషయానికి వినోద్ తోటి మాకు దాదాపు 7 years నుంచి అనుబంధం. ఏదైనా చక్కగా ఎక్కడైనా ప్రాబ్లం ఉందంటే వెంటనే అడుగుతాడు, అడిగి ప్రాబ్లం సచివాలయాన్ని. చాలా సంతోషం. మీరందరూ కూడా ఆల్రెడీ ఒకసారి ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చిన కాబట్టి కంగ్రాచులేషన్స్ ముందుగా మీ అందరికీ. స్కూల్ లెవెల్లో ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చారు కాబట్టి అందరూ కంగ్రాచులేషన్. మిత్రుడు ఇప్పుడు ముందే చెప్తున్నారు కదా, మనం నేర్చుకోవాల్సిన అవసరం ఏంటంటే చదువు అనేది జ్ఞానం కోసమే కానీ ఉద్యోగం కోసం కాదు. ఉద్యోగం చేయడం అనేది కొంతవరకే సరిపోద్ది, కానీ నిజమైనటువంటి చదువు జ్ఞాన సంపాదన. మనం ఈ ప్రకృతిని మనిషి అర్థం చేసుకొని ఈరోజు ఇలా ఉన్నాం. ఒకప్పుడు మన పూర్వీకులు ఎలా ఉండేవాళ్ళు అంటే డార్విన్ పరిణామ సిద్ధాంతం చదవలేదా? కోతి రూపంలో ఉండేవాళ్ళు. భూమి ఎలా ఏర్పడింది? ఎస్ఎఫ్ఐ విద్యార్థులకు ఉపయోగపడే కార్యక్రమాలు చాలా నిర్వహిస్తూ ఉంటుంది. ఉదాహరణకి 10th క్లాస్ చదివేటప్పుడు 10th క్లాస్ టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తాం. ఇంటర్మీడియట్ అయిపోయాక మోడల్ ఎంసెట్ కానీ జేఈ మెయిన్స్ కానీ ఈ రకాల ఎగ్జామ్స్ కూడా మనం ఆన్లైన్లో కండక్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. వీటితో పాటుగా ఇదే హాల్లో సమ్మర్లో స్పోకెన్ ఇంగ్లీష్ క్యాంపులు మనం నిర్వహించాం. ఇదే కాకుండా
మీ అందరికీ తెలుసు, ఈ సంవత్సరం విజయవాడలో వరద సమస్య వచ్చినప్పుడు మన జిల్లా నుంచి ఎస్ఎఫ్ఐ నాయకత్వం 20 మంది అక్కడికి వెళ్ళి సహాయ కార్యక్రమాల్లో వారం రోజుల పాటు పనిచేశారు. ఇదే కాకుండా బ్లడ్ డొనేషన్స్ క్యాంప్స్ కూడా నిర్వహిస్తూ సుమారుగా ఉదాహరణ ఒకటి సింపుల్ చెప్తాను. చేమకుర్తి ప్రాంతంలో ఎస్ఎఫ్ఐ పేరుతో భగత్ సింగ్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అని ఒక పేరుతోటి ఒక వాట్సాప్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేసి 500 మంది విద్యార్థుల్ని యువకుల్ని దాంట్లో సభ్యులుగా చేర్చి సుమారు లాస్ట్ ఇయర్ మనం ఈ సంవత్సరం లెక్కేస్తే లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం కలిపి ఆ గ్రూపు సభ్యులతోటి ఒక 600 మంది గర్భిణీ స్త్రీలకు మనం బ్లడ్ డొనేషన్ చేయగలిగాం. అట్లా జిల్లాలో దాని క్యాంప్స్ మనం నిర్వహిస్తాము. కాబట్టి విద్యార్థులు అంటే సంవత్సరం మనం ఎప్పుడు బంధు